ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ మహిరావణుడి సహకారం కోరాడు. కంపించి కాకుల గొంతు పాదృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి బ్రహ్మాండమైనట్టి ఆసక్తి వైచి ఆలస్మడుందింపగానప్పు సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్నావర్ణం దినకర వదనం ఈశ్వరం స్వాతరాణం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాదివగ్రం రాజయోగం సకల శుభనిధి ఖడ్గహస్తం విషచరహరణం వేద వేదాంత దీపం ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం